వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇంతకుముందు వీడియోలో ఐసీఆర్ ఎగ్జామ్ మరియు ఎంపీ ఎంసెట్ గురించి అయితే రాశాను. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి మరియు అగ్రికల్చర్ మరియు వెటర్నరీ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మనము ప్రతి సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేస్తాము. ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామో ఇక్కడ రెండు సర్టిఫికేట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫార్మర్ హోల్డింగ్ సర్టిఫికేట్ మరియు ఇంకొకటి ఏంటంటే దీన్నే మనము ఫార్మర్ సర్టిఫికేట్ అంటాము మరియు నాన్ మున్సిపల్ సర్టిఫికేట్. దాంతోపాటు ఒకవేళ మీకు గ్యాప్ ఉందనుకో గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోండి. అయితే ఈ రెండు సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నా అంటే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయ్యారనుకో మీకు ఎంత వస్తుంది మా అంటే ఒక 15% రిజర్వేషన్ అనేది వస్తుంది. అదే ఒకవేళ మీరు బీసీ అట్లా అయితే మీకు ఒక 10% రిజర్వేషన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒకవేళ మీరు స్పెషల్ కోటా సపోజ్ స్పోర్ట్స్ ఉందనుకోండి, అందులో స్పోర్ట్స్లో మీకు ఎంత ఉంటుంది 0.5% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అదే మీరు ఎన్సీసీ అయితే మీకు నియర్ టు 10% వరకు రిజర్వేషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే మీరు ఫార్మర్ సర్టిఫికేట్ అంటే మీకు ఫార్మర్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఉంటుందో మీకు రిజర్వేషన్ ఎంత ఉంటుందంటే మినిమం 40+ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు టాప్ కాలేజీలో అగ్రికల్చర్ కావచ్చు వెటర్నరీ కావచ్చు అందులో సీట్ రావడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. సో అసలు ఈ ఫార్మర్ సర్టిఫికేట్ ఏంటి అంటే ఒకవేళ మీ ఫాదర్ పేరు పైన కానీ మీ మదర్ పేరు పైన కానీ ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉందనుకో మీరు దాన్ని బట్టి ఫార్మర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. అది మీ మున్సిపల్ ఆఫీస్లో తీసుకోవచ్చు. ఈ ఫార్మర్ సర్టిఫికేట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. ఈ ఫార్మర్ సర్టిఫికేట్ మరియు నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఎవరైతే అగ్రికల్చర్ మరియు వెటర్నరీ కోసం అయితే చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఇద్దరికి ఇది సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్గా రిజర్వేషన్ అయితే మనకి ఇంకా ఎక్కువగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.